అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. 2024-25 విద్యా సంవత్సరంగాను ఎన్ఎన్ఎంఎస్ నోటిఫికేషన్ అయితే మనకు విడుదల అవ్వడం జరిగింది. మరి ఈ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన సమగ్ర సమాచారం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే రావడం జరిగింది. ముందుగా ఎన్ఎన్ఎంఎస్ని 100% కాన్ఫిడెన్స్తో సాధించడం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొత్తం ఎన్ఎన్ఎంఎస్ పైన ఒక పూర్తి అవగాహన అయితే ఉండాలి. ఈ వీడియో చాలామంది పేరెంట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం సమగ్రంగా దీంట్లో మీకు సమాచారం ఇస్తున్నాను. ముందుగా అసలు ఎన్ఎన్ఎంఎస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎన్ఎన్ఎంఎస్? ఎన్ఎన్ఎంఎస్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించే ఒక స్కాలర్షిప్ పరీక్ష, అంటే ఒక పోటీ పరీక్ష అన్నమాట. జాతీయ స్థాయి పోటీ స్కాలర్షిప్ పరీక్ష అన్నమాట. ఇది జాతీయ స్థాయిలో మొత్తంగా 1,00,000 మందిని ఎన్నుకుంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ నుండి 4,000 మంది పైచిలుకు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఈ ఎన్ఎన్ఎంఎస్కి మనం ఎవరు రాస్తారు అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఉద్దేశించబడిన పరీక్ష లేదా పథకం అన్నమాట. మరి ఈ పరీక్ష రాసేది ఎవరు అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న వారు ఈ స్కాలర్షిప్కి అర్హులు. కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే, ఎటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు దీనికి అనర్హులు. మరి ఈ ఎన్ఎన్ఎంఎస్ స్కాలర్షిప్లో మొత్తం మనకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు అంటే 4 సంవత్సరాల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ మొత్తంగా మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే 4 సంవత్సరాలకు గాను 48,000 రూపాయలు మనకి స్కాలర్షిప్ అయితే వస్తుందన్నమాట. మరి ఈ ఎన్ఎన్ఎంఎస్ పరీక్షకు అర్హత ఏమిటి అంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఉండాలి, ప్రభుత్వ లేదా స్థానిక ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో ఉండాలి. అదేవిధంగా వార్షిక ఆదాయం 3,50,000 కన్నా తక్కువ ఉండాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ 3,50,000 కన్నా మించి ఆదాయం ఉన్నవాళ్ళు పిల్లలు ఈ పరీక్షకు అనర్హులు. అంటే వార్షిక ఆదాయం 3,50,000 కన్నా తక్కువ ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువు ఉండాలి, వాళ్ళు మాత్రమే అర్హులు అన్నమాట. మరి ఈ పరీక్షా విధానం ఏంటి? ఈ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అసలు పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఒకసారి చూద్దాం. ఇది రాష్ట్ర స్థాయిలో నిర్వహించే 2 విభాగాలను కలిగి ఉండే ఒక పరీక్ష అన్నమాట. ఇది రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు, అయితే సెలక్షన్ మాత్రం జిల్లా స్థాయిలో ఉంటుంది. జిల్లాకు దాదాపుగా నిర్దేశించినటువంటి విద్యార్థులను తీసుకుంటారు. ఇందులో రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. అయితే ఇందులో మొత్తంగా మనకి 2 విభాగాలు ఉంటాయి. ఒకటి మెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్ MAT అంటాం, 2 స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం, సో SAT అంటాం. సో మ్యాట్ 90 మార్కులకు ఉంటుంది, SAT 90 మార్కులకు ఉంటుంది. మరి మ్యాట్ అంటే ఏంటి? మెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. అసలు ఈ మెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఏం పరీక్షిస్తారు అంటే మెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అండ్ కాగ్నిటివ్ సామర్థ్యాలు, అంటే బహుళ రకాలుగా ఆలోచించే స్థాయిని అంచనా వేయడానికి ఇక్కడ 90 ప్రశ్నలు అయితే ఇస్తారనమాట. అయితే ఇందులో కూడా మనం చెప్పవచ్చు ఈజీగా 90 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు మీరు చదివి రాయగలిగితే అంటే శాబ్దిక ప్రశ్నలు ఉంటే, ఇక 40 ప్రశ్నలు అశాబ్దిక ప్రశ్నలు ఉంటాయి. అంటే బొమ్మలు కానీ ఆకారాలు కానీ గుర్తించి మీరు చెప్పవచ్చు. ఇక తర్వాత మనకి ఒక ఉదాహరణ చూసుకుందాం. శాబ్దిక రీజనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక వరుస క్రమం ఇచ్చారు 0, 2, 24, 252 శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది అంటే ఈ 4 అంకెల మధ్య సంబంధాన్ని గుర్తించి 5వ సంఖ్యను మీరు గుర్తించగలగాలి. అంటే బహుళ కోణ ఆలోచన ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. మరి విద్యార్థులు తప్పనిసరిగా ఈ మ్యాట్లో కనీసం 40% మార్కులు తీసుకురావాలి, తీసుకొచ్చి క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ మీరు రిజర్వ్డ్ వర్గాలకు చెందిన వాళ్ళైతే 32% మార్కులు అయితే తీసుకొచ్చి క్వాలిఫై అవ్వాలి. ఇక తర్వాత మనకి రెండవది SAT అండి, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? ఇది నిజానికి మనకు ఉండేటటువంటి విద్యా సంవత్సరంలో అమలవుతున్న పాఠ్య పుస్తకాల నుండి అడుగుతారు.
అంటే ఇందులో కూడా 90 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. ఇవి కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. అంటే 7, 8 తరగతిలో చదివేటటువంటి సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ గణితం, వీటి నుండి ఒక 90 ప్రశ్నలు 90 నిమిషాల కాల వ్యవధిలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా 40%, ఒకవేళ రిజర్వ్ క్యాండిడేట్ అయితే 32% మార్కులు తీసుకొచ్చి పాస్ అవ్వాలి. దీంట్లో ఒక ఉదాహరణకి ఒక క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది స్క్రీన్ పైన. సో ఇది 8వ తరగతిలో తీసుకునేటటువంటి ఒక ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రశ్న. ఇక తర్వాత చూద్దాం, అసలు ఈ శాట్ అని చెప్పారు. ఈ శాట్లో ఉండేటటువంటి ప్యాటర్న్ ఏమిటి అంటే ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు. ముఖ్యంగా భౌతిక శాస్త్రం ఫిజిక్స్కి 12 మార్కులు, కెమిస్ట్రీ 11 మార్కులు, జీవశాస్త్రం బయాలజీ 12 మార్కులు. అంటే 7, 8 తరగతులను మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం సైన్స్ నుండి 35 మార్కులు రావడం జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్స్ నుండి 20 మార్కులు రావడం జరుగుతుంది. ఇక చరిత్ర 10 మార్కులు, భూగోళ శాస్త్రం జియోగ్రఫీ 10 మార్కులు, పొలిటికల్ సైన్స్ 10 మార్కులు, ఎకానమీ 5 మార్కులు. ఇక్కడ సోషల్ స్టడీస్ నుండి 35 మార్కులు రావడం జరుగుతుంది. అంటే సైన్స్ నుండి 35, సోషల్ స్టడీస్ నుండి 35, గణితం నుండి 20 మార్కులు, మొత్తం వెరసి 90 మార్కులకు మీకు శాట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ పరీక్షకు సంబంధించి వివరాలు బాగానే ఉన్నాయి. సరైన తేదీలేంటి అంటే గడువు తేదీలేంటి ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకి 5వ తేదీన రావడం జరిగింది. అంటే 5వ తేదీ నుండి ఆగస్ట్ 5 నుండే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అయితే సంబంధిత హెడ్ మాస్టర్స్ అంటే ఈ అప్లికేషన్ విద్యార్థులు కాదు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులచే దరఖాస్తు పెట్టుకోవాలి. మరి ఈ దరఖాస్తు వాళ్ళు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 6. అంతేకాకుండా ఈ సమగ్ర ఏదైతే అప్లికేషన్కి సంబంధించిన ఫీజు ఉందో అది కూడా చెల్లించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 10. ఈ మొత్తాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చెల్లించడానికి అంటే చేర్చడానికి చివరి తేదీ 10 సెప్టెంబర్. డిఈఓ స్థాయిలో ఈ అప్లికేషన్ని రూఢిపరచడానికి వాళ్ళకున్న తేదీ చివరి తేదీ 15 సెప్టెంబర్. అయితే ఈ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలంటే 100%తో క్రాక్ చేయాలంటే అసలు ప్రిపరేషన్కి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ వన్, అధిక స్కోరింగ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోండి. అంటే ఎక్కువ మార్కులు మనం ఎక్కడైతే ఖచ్చితంగా స్కోరింగ్ చేయగలగనుకుంటామో అంటే మ్యాట్లో 90 మార్కులు ఉంటే ఈజీగా మనం 70 మార్కులు దాటించవచ్చు. కాబట్టి మనం ఏదైతే ఈజీ అనుకుంటున్నామో అంటే ఎక్కువ స్కోరింగ్ తీసుకొచ్చే ఏరియాని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక టాపిక్ని మనం చదివితే అది శాట్లో మ్యాట్లో రెండింటిలో కవర్ చేసేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఉదాహరణకు గణితంలో సూక్ష్మీకరణాలు, ఇవి మీకు మ్యాట్లో వస్తాయి, శాట్లో కూడా వస్తాయి. అంటే బహుళ ప్రాంతాలు అంటే ఒకటి కన్నా ఎక్కువ ఏరియాలో వచ్చేటటువంటి టాపిక్స్ని మనం టార్గెట్ చేసుకోవాలి. తర్వాత తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు అంటే సులభమైన స్కోరింగ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. అంటే సోషల్ స్టడీస్ని మనం కానీ గట్టిగా గ్రిప్లో పెట్టుకున్నామంటే ఈజీగా, ఎందుకంటే మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ కొద్దిగా ఇబ్బంది పెడతాయి, కానీ సోషల్ స్టడీస్ అనేది ఒకసారి చదివి మనం ఈజీగా స్కోరింగ్ చేయగలం. కాబట్టి సులభమైన స్కోరింగ్ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకోవాలి. మెటీరియల్ సేకరించుకోవాలి, సరైన నాణ్యత ఉండేటటువంటి మెటీరియల్ సేకరించుకోవాలి. ఇవి మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ ఎన్నుకునేటప్పుడు మీ ఉపాధ్యాయులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఇక తరువాత రోజువారీ అభ్యాస పరీక్షలు, ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ ఉండాలి. రాసినప్పుడే మనం చేసే తప్పు పొరపాట్లు మీరు గుర్తించగలుగుతారు. ఇక చివరగా అన్నింటికన్నా ముఖ్యమైనది మీ పాఠశాల ఉపాధ్యాయుల మద్దతు పొందడం. ఎందుకంటే రోజువారీ పాఠ్యాంశాలతో పాటు మీరు అదనంగా మీరు ఎన్ఎన్ఎంఎస్కి చదవాల్సి ఉంటుంది. కాబట్టి మీ పాఠశాల ఉపాధ్యాయుల చేత మద్దతు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళేసరికి ప్రాజెక్ట్స్ ఉంటాయి, నోట్స్లు ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చేస్తూ మీరు ఎన్ఎన్ఎంఎస్ చదవడం కొద్దిగా కష్టతరం. కావున మీ ఉపాధ్యాయులు లేదా మీ ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర మద్దతు తీసుకొని కొంత వెసులుబాటు తీసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ చాలా చక్కగా కొనసాగుతుంది. ఇక ఇంత హార్డ్గా ఉండేటటువంటి ఎన్ఎన్ఎంఎస్లో సాధించాలంటే ఏంటి మేము అందించే సహకారం ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగానే మీకు 70 రోజులకు సంబంధించిన ఒక ప్రణాళిక అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో అడిగిన ప్రశ్నలను ఆధారంగా అదే మోడల్లో కొత్తగా
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్నలను చేకూరుస్తూ నాణ్యమైనటువంటి పరీక్షలు మీకు ఇవ్వడం జరుగుతుంది. 2, మొత్తం వీడియో పాఠ్యాంశాలు మీకు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా వ్యక్తిగతంగా కావాలంటే వ్యక్తిగతంగా కూడా ఇవ్వడం జరుగుతాయి. మొత్తం ప్రిపరేషన్ ఒకే చోట ఉండేటట్లుగా మీకు మేము సహాయం చేయడం జరుగుతుంది. శాట్ కానీ మ్యాట్ కానీ మొత్తం ఒకే దగ్గర ఒకే ఛానల్లో మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. ఇక ఇందులో మొత్తం వీడియోస్ అన్నీ ఎగ్జామ్స్ అన్నీ మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. అలాంటి విద్యార్థులకి పెయిడ్ కంటెంట్గా ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయ బృందంలో ఎవరో ఒకరు వాళ్ళని వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది. ఇది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించే సహాయం. దీంతో మీకు అసలు ఎన్ఎన్ఎంఎస్ అంటే ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్యాటర్న్ ఏముంటుందో మీకు చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 8న నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో దీని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. డిసెంబర్ 8. కాబట్టి సరైన సమయం అయితే మన దగ్గర ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 90 రోజుల సమయం అయితే మన చేతుల్లో ఉంది. ఈజీగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే మీరు ఈజీగా దీన్ని క్రాక్ చేయగలుగుతారు. ఇక మరిన్ని అప్డేట్స్ కానీ లేదా మా వీడియో పాఠ్యాంశాలు కానీ అలాగే మా పరీక్షా విధానాలు కానీ మీకు ఎప్పటికప్పుడు చేరాలంటే కిందన వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూపులు అయితే లింక్ చేసాం, వాటిలో చేరండి. ఇక చివరిగా మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.